అంటే హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బిచ్చబతికేది ఇవాళ హిందువుల పరిస్థితి. ఇవాళ మేము మాట్లాడితే మేము మతతత్వాలం. అరే అక్కడెక్కడో వికారాబాద్లో తబ్లికి జమాతే ఇస్లాం అని చెప్పి ప్రపంచ దేశాలు అనేక దేశాల్లో నిషేధించే సంస్థ, ఉగ్రవాదులను పెంచి పోషించే సంస్థ వికారాబాద్ లో మీటింగ్ పెడితే ఇదే తెలంగాణ ప్రభుత్వం, ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2.5 కోట్ల రూపాయలు ఇచ్చిందన్న వాళ్ళ మీటింగ్ పెట్టుకోమని చెప్పని. ఏడవైంది కాంగ్రెస్ పార్టీ నాయకుల పట హిందుత్వం ఏడవైంది. వాళ్ళ హిందూ రక్తం లేదా మీదల్లా? మీరు డుబ్బుగాళ్ళు మీరేమన్నా బొట్టు పెట్టుకుంటలేరా? పొయ్యి అనుకుంటే మీ కుటుంబ సభ్యుని భార్య పిల్లలను గుండె మీద చేసి అడుగుమని చెప్పండి. మీ ప్రభుత్వం చేసేది కరెక్టా అని చెప్పండి. బీసీ హిందువులలో తుర్కోలం కలుపుతారు తీసుకొచ్చి. మీ అయ్య జాగిరా, మీ తాత జాగిరా, ఎవరు గుట్టిండు? ఎట్లా కలుపుతారు మీరు బీసీలలో హిందువులను ముస్లింస్కి వచ్చి? ఎంత ఇచ్చినా 42% రిజర్వేషన్ ఇస్తున్నారు బీసీలకు. 42% ఎలక్షన్ ముందు రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇలా ఇంతకుముందు 32%, 23% మనకు రిజర్వేషన్ ఉన్నది ఆల్రెడీ హిందువులకు, బీసీలకు. ఇలా 42% ఇస్తా ఉన్న వాళ్ళు 10% ముస్లింలు తీసుకొచ్చి ఈ బీసీలలో కలిపితే వీళ్ళు ఇచ్చింది ఎంత? 32% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ 42% ఇవ్వడానికి కేంద్రానికి నివేదికలు పంపుతారట. నేను బరాబర్ చెప్పినా, మీరు ముస్లింలను కలిపి బిల్లు ఢిల్లీకి పంపితే అది లామినేషన్ చేసి మీకు పంపుతా మిల్లలో పెట్టుకోరు ఫైల్. మేము ఇచ్చే ప్రసక్తి లేదు. మీరు ఇచ్చేది 32% బీసీలకు. బీసీల కుంభ మూస్తున్నారు మీరు. ఇలా 32% ఇచ్చి ఇంకా 10% తుర్కోళ్ళకి ఇస్తున్నారు మీరు. మాకు ఇస్తలేరు, బీసీలకు ఇస్తలేరు, హిందువులకు ఇస్తలేరు. అరే హైదరాబాద్లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 4% రిజర్వేషన్ ఇస్తే, ముస్లింలను బీసీలకు గుర్తించి 4% రిజర్వేషన్ ఇస్తే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 32 మంది గెలవాల్సిన హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో తుర్కోలు గెలిచారు. మరి వాళ్ళ 10% ఇస్తే హిందువులు ఎక్కడ గెలవరు? మొత్తం వాళ్ళ రాజ్యం అవుతుందన్న చెప్పాలి. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీలో బాగా పూజలు చేసే హిందూ నాయకులు చెప్పాలి. రోజంతా నన్ను తిట్టేటువంటి హిందూ నాయకులు చెప్పాలని నేను మాట్లాడింది తప్ప. సర్కులర్ ఇస్తారు మీరు, సర్కులర్ ఇవన్నీ మాట్లాడితే పక్క మాట్లాడుతాను. దీనిలో ఏం మొహమాటం లేదన్న. దీనిలో చాలా మంది అనుకుంటారు ఎన్నికల ముందే కాదు, ఇవాళ ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో, ఈ ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావి వర్గం అంతా కూడా దయచేసి గుణపాఠం చెప్పండి. మీకు ఒక వర్గాన్ని కొమ్ము కాస్తూ ఒకే వర్గం ఓటర్తో గెలిచినామని చెప్పి విర్ర వీగుతున్న కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత ఇలా మేధావి వర్గం మీద ఉంది. వాళ్ళ నేను మతం గురించి మాట్లాడతలేను, కానీ హిందూ ధర్మానికి జరుగుతున్న అవమానాల గురించి, హిందూ ధర్మం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న విధానం గురించి ఇలా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. 2 చేతులు జోడించి మొక్కుతున్నా. ఈ ప్రభుత్వం గుణపాఠం చెప్పాలి, చెప్పి తీరాల్సిందే. ఇలా బరాబర్ అడిగే దమ్ము మాకుంది. వాళ్ళ ఓటు అడిగే అర్హత కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. కొట్లాడింది మేము. ఇలా మంచిర్యాలలో కేవలం 500 మంది మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేసినట్టే దాదాగిరి కేవలం ఇంకా 5 నెలలు 6 నెలలే. మీరు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే భయపడే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. లాటరీ దెబ్బలు కొడితే దెబ్బతిన కార్యకర్తలు తప్ప భయపడి పారిపోయే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. ఇలా పోలీసులు అదే అనుకుంటున్నారు చాలా మంది. పోలీసులు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని కొమ్ము కాసే పోలీసు అధికారులు కొంతమంది ఉన్నారు. కానీ మా ప్రభుత్వం వస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తులు నెక్స్ట్ వచ్చేది మాదే. అది ఎప్పుడైనా రావచ్చు, అది ఎప్పుడైనా రావచ్చు. ఏ ప్రభుత్వమైనా 5 సంవత్సరాలు ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ మీ పార్టీ ఎమ్మెల్యేలే మీ ప్రభుత్వం ఉండొద్దని కోరుకుంటున్నారు. మేమేం చేస్తాం దానికి? మీ పార్టీ మంత్రులే మీరు ఉండొద్దని కోరుకుంటారు. మేమేం చేస్తాం దానికి? కానీ ఎప్పుడైనా వచ్చేది ఎవరిది? ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే బరాబర్ ఒక మంచి ఆయుధం అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాబు అరే ఇంత పిల్లలకు చెప్తున్నానా, ఉద్యోగస్తులుంటే బిడ్డ మీరు మాత్రం ఓటేయకండి, బీజేపీ మాత్రం ఓటేయండి, కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓటేయకండి. ప్రతి ఇష్యూ మీద మనం కొట్లాడాలి. మనం కాంగ్రెస్ పార్టీ ఈరోజు కొట్లాడే 317 నా ఆఫీస్లో ధర్నా చేస్తుంటే మరి ఇవాళ పోటీ చేస్తున్న కొన్ని సంఘాల నాయకులు పోటీ చేస్తున్నారన్న. టీచర్స్ ఎమ్మెల్సీ పేరు మీద కొంతమంది సంఘాల నాయకులు పోటీ చేస్తున్నారు. ఇలా ఉపాధ్యాయులు అడగాల వాళ్ళను. మరి 317 ఇప్పుడు టీచర్స్ ఎమ్మెల్సీ పోటీ చేస్తున్న అభ్యర్థులు ఏడవైనా రోజు మీ పార్టీ ఏడమైంది, మీ సంఘం ఏడమైంది, కొట్టాడింది మేము. ఇలా నా ఆఫీస్లో ధర్నా చేస్తుంటే ఫైర్ ఇంజన్తో కొట్టిరన్న.
ఈ కిటికీలకు వెళ్ళి ఫైర్ ఇంజన్ పైపులతో కొడితే గ్లాసులు వాళ్ళకి కింద కాళ్ళు కూస్తుంటే కనీసం రక్తం కారుతుందని చెప్పి చూడకుండా గొర్ర రెక్కలు పట్టుకొని గుంజుకపోయిన కార్యకర్తలను 3 నెలల పాటు సెప్టికే పన్నరని ఇంట్లో. ఇలా 4 కార్యకర్తలు మహిళా కార్యకర్తలు కాళ్ళు చేతులు ఉరిగినాయన్న. 8 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హెడ్ ఇంజరీ అన్న. దాదాపు 16 వెహికల్స్ డ్యామేజ్ అయ్యాయన్న. ఇలా 4 రోజుల పాటు నేను జైలుకి పోయినా, నాతో పాటు కార్యకర్తలు జైలుకి పోయినా. కేసీఆర్ ఫోన్ చేసి ఏం చెప్పింది తెలుసా అన్న? ఆ రోజు రేపు బండి సంజయ్ దీక్ష చేస్తున్నాడు, జేసీపీ బట్టి 1 ఆఫీస్ మొత్తం కూల్చేయండి అని చెప్పి కేసీఆర్ రాత్రి మందు దాగి ఆర్డర్ ఇచ్చినాడు. కేసీఆర్ తప్పదాగి ఆర్డర్ ఇచ్చినాడు. ఇంత ఘోరమైన పరిస్థితుల్లో కూడా, అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో కూడా, అంత భయానక పరిస్థితుల్లో కూడా ఇవాళ 317 జీవో చెట్టుకోరు పుట్టకోరు ఉన్నారు. ఇలా పిల్లలు కాడ తల్లిదండ్రులు కాడ ఉద్యోగం చేస్తున్నారని చెప్పి టీచర్ల బాధలను గుర్తించి వాళ్ళ కుటుంబ సమస్యలు తెలుసుకొని ఇలా భారతీయ జనతా పార్టీ బాధ్యతాయుతంగా వివరించి ఆ రోజు 317 జీవో కొట్టాడింది మేము. ఇలా ఏ సంఘం వచ్చిందన్న? పిఆర్టీ వచ్చిందా, డిటిఎఫ్ వచ్చిందా, ఎస్టీ వచ్చిందా? ఏ సంఘం వచ్చిందన్న? కేవలం తపస్సు వచ్చింది. ఆ రోజు తపస్సు సంస్థ వచ్చింది. ఆ రోజు మాతో పాటు వాళ్ళ మీద కేసులేనాయి. ఇలా కొట్లాడింది మేమన్నా, రేపు కొట్లాడేది కూడా మేమే అన్నా.